హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీరు టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, అలానే ఒంటరి మహిళ కావచ్చు, వీళ్ళకు ఆసరా పెన్షన్ కింద పెంచిన డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అయితే ఈ రోజు నుంచి అయితే డబ్బులు జమ కానున్నాయి. కానీ మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం మొత్తం మీద ఏం చేసిందంటే అందరికీ కాకుండా కొందరికి మాత్రమే ఈ డబ్బులు వేయడం జరుగుతుంది. కానీ ఎవరికి పడుతున్నాయో మొత్తం అయోమయం ఉంది. కొద్దిగా మనకు ఆ పెన్షన్దారులను కూడా నిన్న అడిగి తెలుసుకోవడం జరిగింది. పెన్షన్ పడ్డాయి కానీ ఒకళ్ళు 2000 పడ్డాయి అని చెప్పడం జరుగుతుంది. ఒకరేమో నాకు పడలేవని చెప్పడం జరుగుతుంది. ఒకరేమో నాకు పడ్డా కానీ బ్యాంకులో పట్టుకున్నారని చెప్పడం జరుగుతుంది. కానీ ఇలాంటి కొన్ని సందర్భాలు అయితే చోటు చేసుకున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ పెన్షన్దారులు అయితే ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు. ఈ 2000 కాస్త 4000 పెంచడం జరిగింది, 3000 కాస్త 6000 చేయడం జరిగింది. ఈ డబ్బులు అయితే అందరి ఖాతాలో అయితే ఇంతకుముందు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా జమవుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు నేర్చుకున్న కూడా ఒకరోజు 2 రోజులు లేట్ కావచ్చు, కానీ పెన్షన్ డబ్బులు అయితే మీకు 100% అయితే అయిపోతున్నాయి. కాబట్టి ఎనీవే, అలానే మీకైతే ఏదైతే డౌట్స్ ఉన్నాయో మీ పెన్షన్ ఇంకా కొత్త అప్లై చేసుకోవడం కానీ ఇప్పటికీ కొత్త అప్లైకి దరఖాస్తులు అయితే ఇంకా రాలేవు. కాబట్టి మీ రేషన్ కార్డు ఉన్న రైతులందరికీ ఇంకో శుభవార్త అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా మీ అకౌంట్లో రైతు భరోసా కింద ఈ మార్చి 31 వరకు అయితే రైతు భరోసా కింద కూడా డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఫ్రెండ్స్. ఎనీవే, మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలానే చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.